ఆ రెండు పార్టీలకు ఓటేస్తే మజ్లిస్కు వేసినట్టే, మరి మనకేస్తే స్విచ్ టాప్కి వేసినట్టే. ఇప్పుడు వాళ్ళకి వేస్తేనేమో మజ్లిస్కి వేసినట్టు, మనకి వేస్తేనేమో స్విచ్ ఆఫ్, ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. మీకు ఎరికే కాదు, స్విచ్ ఆఫ్ కూడా అనమాట. ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేకి వేసినాం, ఎవరికి వేసినట్టు అయింది? మరి స్విచ్ ఆఫ్కే అయింది. 8 మంది ఎంపీలకు వేసినాం, స్విచ్ ఆఫే అయింది. కానీ ఎన్నికలు వస్తే మాత్రం పవర్ అనేది ఎమ్మటే 24/7 ఫుల్ ఛార్జింగ్ ఉంటుంది. ఎన్నికలు స్టార్ట్ అయిన కాడ నుంచి ఎన్నికలు ఎండ్ అయినాక బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలకు ఫుల్ ఛార్జింగ్ ఉంటుంది. ఎలక్షన్స్ అయిపోయినా ఎమ్మటే బ్యాటరీ డెడ్, స్లీప్ మోడ్, డెడ్ మోడ్ అంటది. అదేందో అర్థం కాదు. ప్రజా సమస్యలు, ప్రజల గోసలు, ప్రజల బాధలు, ప్రజల్లో ఉన్న సమస్యలు ఏది కనపడవు. ఎన్నికలు మాత్రమే కనిపిస్తాయి మా బీజేపీలో. ఎన్నికలు వస్తేనే బయటకు వస్తారు, ఎన్నికలు లేకపోతే బయటకు రారు. అదేం మాయరోగం చూడున్నాను. ఆ రెండు పార్టీలకు ఓటేస్తే మజ్లిస్కు ఓటేసాడట. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కుటుంబ పార్టీట. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ మీద కోపంతో బీఆర్ఎస్ కు ఓట్లు వేయొద్దు, ఆ రెండు పార్టీలు హామీలు నెరవేర్చలే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు చేసిరట. సో ఏదో ప్రయత్నం చేసిరు, లంకల దీపక్ రెడ్డిని నమ్మించే ప్రయత్నం చేసారు. నమ్మించి అన్నా నువ్వే గెలుస్తున్నావు అంటారు. లాస్ట్ టైం ఎన్ని ఓట్లు వచ్చినాయి? లాస్ట్ టైంకి ఈ టైంకి ఎన్ని ఓట్లు రావాలి గెలుస్తానికి? మరి ఏం మార్పు వచ్చిందని గెలుస్తారు? 2 నెలల కింద బీజేపీ సాధించింది 22 నెలల తర్వాత బీజేపీ సాధించింది. 22 నెలల కాలంలో బీజేపీ ఏం గొప్పగా జూబ్లీస్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు సాధించరు? ఏం డెవలప్మెంట్ చేసిరు? లేదంటే ఏం ప్రశ్నించరు? ఏం ప్రజల కోసం మాట్లాడిరు? జూబ్లీస్ ప్రజల కష్టాలు ఏం చూసిరు? దాని లిస్ట్ ఒకసారి బయటకు వదిలి చూస్తా. ఇంకో ఈ పని చేసినాం, మా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది. 22 నెలలుగా జూబ్లీస్ లో ప్రజల కోసం లంకల దీపక్ రెడ్డి కావచ్చు, లేదంటే బీజేపీ కావచ్చు, ఇంకో గీ పనులు చేసినాయి. గీ పనులు చేసిన కాబట్టి మాకు ఓటు అడుగుతున్నాం అని చెప్పు. లేదు గెలుస్తున్నట్టుగా లాస్ట్ టైం గిన్నె వచ్చినాయి, ఇప్పుడు గిన్నె వస్తాయి. ఎట్లా వస్తాయి? మీ ప్రొసీజర్ ఏంది? ఆ ఓట్లు రావడానికి మీ కార్యాచరణ ఏంది చెప్పు. లేదు గెలుస్తాం. ఎట్లా గెలుస్తాం అంటే గెలుస్తాం, అంతే. ఎట్లా గెలుస్తాం సింపుల్ డైలాగ్, గెలుస్తాం. ఓడిపోయాక బీజేపీ అంటే ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో గెలిచింది, రేపు భవిష్యత్తులో మాదే రాబోతుంది. 2020 మేమే గెలుస్తున్నాం, మేమే అధికారంలోకి వస్తుంది. 23 అదే చెప్పారు, 18 అదే చెప్పారు, 14 అదే చెప్పారు, మళ్ళీ ఇంకా రేపు వచ్చే కూడా అదే చెప్తారు. కానీ అధికారులు రావడం మాత్రం పనిచేయరు. నేను చెప్తలేను, బీజేపీ నాయకులు చెప్పారు, బీజేపీ కార్యకర్తలు చెప్తారు, ఆఖరికి కాటిపల్లి వెంకటరామరెడ్డి లాంటి వ్యక్తులు కూడా చెప్తారు. ఇంకా నేను ఎంతకంటే ఎక్కువ ఏం చెప్పాను? అంతకంటే ఎక్కువ ఏం చెప్పగలుగుతాను నేను? సో అది కూడా ఒక విషయం ఉంది. మరి మా వాళ్ళు గమనించాలి. ఇక వాళ్ళ ఇష్టం, వాళ్ళు పట్టించుకోరు మా లాంటి వాళ్ళని. నేను చెప్తే కోపం వస్తుంది వాళ్ళకు. జూబ్లీస్ నామినేషన్లు 150కి పైనే. చివరి రోజు భారీగా దాఖలైనట. 3 గంటల వరకు క్యూలో ఉన్న వారికి టోకెన్ ఇచ్చాడ. ప్రధాన పార్టీ నుంచి నవీన్ యాదవ్, సునీత లంకల బరిలో ట్రిపుల్ ఆర్ బాధితులు, నిరుద్యోగ సంఘాల నేతలు హోరాహోరీగా సాగుతున్న ప్రచారం. రైతులు అక్కడ వేరే. మరి ఇప్పుడు ట్రిపుల్ ఆర్ బాధితులు అంటే మా మునుగోడు కాన్స్టిట్యున్సీ, లేదంటే మిగతా ఈ ట్రిపుల్ ఆర్ బాధితులు వస్తే ఇటు పోతే మేజర్గా ఫోకస్ అయింది వికారాబాద్ సైడ్ వాళ్ళు, లేదంటే మా మునుగోడు ప్రాంతం. సో ఏదైనా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ట్రిపుల్ ఆర్ బాధితులు, నిరుద్యోగులు అంటే ఎవడైతే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ రావాలి అని గల్లీ తిరిగి ఓటేపించరో ఇలా వాళ్ళే మా కొద్దు కాంగ్రెస్ అని చెప్పేసి దండాలు పెట్టే కాడికి వచ్చింది ఇలా ప్రభుత్వం. ఎవడైతే కావాలని ఏరి కోరి తెచ్చుకుండో ఇలా వాడే మా కొద్ది కాంగ్రెస్ సర్కార్ అనే కాడికి వచ్చింది. ఇలా నామినేషన్ వేసినట. మరి ఆ అస్మా అనే అమ్మాయి కూడా నామినేషన్ వేసినట్టుంది. సో నేనైతే నా తరఫున సంపూర్ణమైన మద్దతు ఇస్తా ఉన్నా. నాకైతే ఓటు హక్కు లేదు. సో భారత యువసేన చాలా తరఫున మరి నిరుద్యోగులకు లేదంటే అస్మాకు నేను సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నా. ఈ పొలిటికల్ ప్రోపగాండాతో ఏం సంబంధం లేకుండా, రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా చెప్తున్నా. ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం లేదు. మోసం చేసిన వాళ్ళు ఎవరైనా అట్లా చూడాలి. మరి జూబ్లీస్ ఎవరు గెలుస్తారు అనుకుంటారు? 150 అప్లికేషన్ల 150కి పైన వచ్చినట్ట. సో ఈ రోజు ఎక్కువ వచ్చినాయి. ఈ రోజు బీజేపీ కూడా నామినేషన్ వేసారు. మా బండి సంజయ్ గారు, ధర్మపురి అరవింద్ గారు, ధర్మపురి అరవింద్ అంట, రఘునందన్ రావు గారు, ఈటెల రాజేందర్ గారు, కిషన్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు, ఇట్లా చాలా మంది మాట్లాడారు, చాలా మంది ప్రచారం చేసిరు. అలా ఫైనల్ గా మా బీజేపీ వాళ్ళు గెలుస్తామంటారు. వాళ్ళు గెలుస్తారా లేదా నాకు తెలియదు. అంటే నేతి బీరకాయలు నెయ్యి లేదు జూబ్లీస్ లో. మరి బీజేపీలో గెలుపు ఉండదు, అది ఓపెన్ సీక్రెట్. ఏంటంటే మనకు నిజం మనకు తెలిసిన నోటుతో నవ్వదని చెప్పాలి కదా, అట్లా చెప్తారు. నాకు సంబంధం లేదు. అది ఒకనాడు పార్టీలో ఉండొచ్చు, కానీ ప్రస్తుతానికి
మన ఏ పార్టీ కాదు కాబట్టి మనం నిజమే చెప్పాలి కాబట్టి చెప్తాను. జూబ్లీస్ లో గెలవబోయేది నేనైతే నా ఊహాగానం, నా అంచనా ప్రకారం కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుంది. అది ఏ పార్టీ అనేది మరి మీరు ఎప్పుడు కామెంట్ సెక్షన్ నేను చెప్పా, అప్పుడు లాస్ట్ వరకు మారుతుంది దాని సంగతి.